హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే ఈ గుమ్మడికాయ కూర వండుదాం చూద్దాం రండి. గుమ్మడికాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదా! అందరికీ తెలిసిందే కదా! ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమందికి ఇది తినకూడదు అంటారు. కానీ మేమందరం తింటామండి. దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయని తెలుసు. గుమ్మడికాయని బాగానే తింటాము. ఇవైతే మా చిన్న చిన్న ముక్కలు మధ్యలో ఉన్న గుజ్జుతో ఇగురు వండుతాను. ఇవైతే పులుసు పెడతాను. ఈ పెద్ద పెద్ద ముక్కలు పులుసు అందరం పెట్టుకుంటాం తెలిసిందే కదా! ఇదైతే గనుక గింజలు ఇవి కూడా పాడేయమండి. ఇవి కూడా శుభ్రంగా కడిగేసుకుని ఎండబెట్టుకుని రోటి పచ్చడి గానీ, లేదంటే ఇలా కారప్పొడి టైపులాగా మిరపకాయలు అవి ఏపించి పొడి గానీ చేస్తాను. ఈ ఇగురు కూరకైతే ఏమేమి సర్ది పెట్టుకున్నాను, కరివేపాకు, గుమ్మడికాయ ముక్కలు, జీలకర్ర, మినపప్పు, ఎల్లుల్లిపాయి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ముందుగానే సర్ది పెట్టుకున్నాను. ఈ చిన్న కుక్కర్‌లో అయితే ముందుగా ప ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టుకుని తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఆ పోపులు మినప్పప్పు, ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా! అన్నీ దోరగా వేపి, ఆ వేపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. అన్ని కూరలు ఇంతే కదండీ ప్రాసెస్. అలా వన్ బై వన్ ఒకటి వేసుకుంటూ వేపించుకుంటా వండుకుంటాం కదా! అలాగే ఈ పోపులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత అప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ చిన్న బుజ్జి కుక్కర్ బాగుంది కదా మాది కూర వండడానికని. ఈ మధ్యనే స్టీల్ కుక్కర్‌లోనే వండుకోవాలని కాన్సెప్ట్ వచ్చింది కదా! సీవండి వాడొద్దు అంటున్నారు కదా! మొన్నే తీసుకున్నాము. ఇక్కడ షాప్‌లోనే తీసుకున్నాము. రూ. 1750 పడింది. ఈ చిన్న కుక్కర్ అయితే కేజీ లీటర్‌న్నర కుక్కర్ ఇది. ఉల్లిపాయలైతే బాగా మగ్గినాయి కదండీ! ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసేద్దాం. గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత కాస్త ఉప్పు వేసి బాగా మగ్గించాలి. తర్వాత మనకు తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. వెంటనే వాటర్ పోయకూడదు. బాగా మగ్గి ఇలా లోపల నుండి ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడే పచ్చివాసన పోయినట్టు. అప్పుడే 2 గ్లాసులు నీళ్లు పోయాలి. చూడండి ఉడికి కొంచెం కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది. అలా బాగా మగ్గించాలి. మగ్గితేనే దీనికి టేస్ట్ ఉంటుంది. వెంటనే వాటర్ పోయొద్దు. ఇలా బాగా మగ్గించినప్పుడే సగం ముక్క ఉడికిపోతుంది. చూడండి ఆయిల్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోస్తాను. ముక్క కూడా చాలా మటుకు మగ్గిపోయి ఉడికిపోయింది కదా! అలా మగ్గి ఉడికింది టేస్ట్ ఉంటుందండి. వెంటనే మళ్ళీ కుక్కర్ కూడా మూత పెట్టి విజిల్ వచ్చేసి అలా కూడా టేస్ట్ ఉండదు. కాకపోతే మందంగా ఉందని కుక్కర్ వండుతున్నాను అంతే. ఇలా బాగా 2 గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత కాస్త బెల్లం, కొంచెం చింతపండు గుజ్జు వేసి మరి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత కూర అయితే ఇలా వస్తుందండి. ఇది రోటీలోకి, రైస్‌లోకి అన్నిటికి గుమ్మడికాయ కూర చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ తెలిసిందే కదా మంచిది అని ఆరోగ్యానికి. ఇంకా ఈ పులుసు అయితే చూద్దాం. పులుసుని కొంచెం పెద్ద ముక్కలు పక్కన పెట్టుకున్నాను కదా! తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు, 2, 3 ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఇలా క్రష్‌గా మిక్సీ పెట్టాను. బాగా మెత్తగా పెట్టకూడదు. పొయ్యి మీద మరి ఒక కుక్కర్ పెట్టేసి దీంట్లో ఇంకా ఆయిల్ వేయకుండా ఉత్తిగా ఉల్లిపాయ గుజ్జు, ఈ గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి కాస్త చింతపండు పులుసు వేసి, బెల్లం వేసి, తగినంత ఉప్పు, కొంచెం కారం వేసి విజిల్స్ పెట్టాలి. అప్పుడు బాగా మరిగిన తర్వాత సాంబార్ మరిగినట్టు మరగాలి. అప్పుడు తాలింపు వేయాలి. ఇందులో సాంబార్ తాలింపేనండి. ఇంక ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.